ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ జోన్ నూతన కమిటీ పదవి బాధ్యతలు చేపట్టారు. వైశ్యులు ఐక్యంగా కలిసి రావాల్సిన సమయం ఇదేనని ఐవీఎఫ్ హైదరాబాద్ జోన్ అధ్యక్షుడు శ్రీనివాస్ స్పష్టం చేశారు. పేద వైశ్యుల అభివృద్ధితో పాటు అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని వివరించారు. కార్యక్రమానికి తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్, గంజి రాజమౌళి ఇతరులు పాల్గొన్నారు. శ్రేష్ఠి, నేను ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ కి ఉమెన్స్ వింగ్ గ్రేటర్ హైదరాబాద్ విభాగ్లో జనరల్ సెక్రటరీలుగా అపాయింట్ అయ్యాను. ఇవాళ అదే ప్రమాణ స్వీకారం జరిగిందండి. స్వేరింగ్ సెరమనీ అయ్యింది ఇవాళ. సో ఉమెన్స్ వింగ్ కాబట్టి మహిళలందరికీ నేను స్ఫూర్తినిస్తూ, అందరినీ మోటివేట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ అన్ని ఈవెంట్స్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలండి. నా పేరు విశ్వజ్యోతి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ మహిళా ప్రెసిడెంట్ని. ఈరోజు నాకు రెండోసారి కూడా అవకాశం ఇచ్చినందుకు ఉప్పల శ్రీనివాస్ అన్న గారికి, రాజమౌళి అంకుల్ గారికి, ఉట్కు శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి మా హైదరాబాద్ టీము ముందుకు నడుస్తుందని, ప్లస్ డివిజన్స్ కూడా వేసుకుంటూ వెళ్తామని. ఇంతకుముందు కూడా మేము కరోనా టైంలో చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆర్యవైశ్యుల అభ్యున్నతికి తోడ్పడతామని చెప్పేసి ముందుకు సాగుతామని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ చేస్తూనే ఉన్నాము, ఇంకా చేస్తాము, ఇంకా ముందుకు నడుస్తామని చెప్తాము. అధ్యక్షులుగా నియమించినందుకు మన ఉప్పల శ్రీనివాస్ అన్న గారికి మరియు ఉట్కు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఏదైతే ఈ పోస్ట్ నన్ను అన్నగారు గుర్తించి నాకు ఇచ్చారో దానికి డెఫినెట్లీ న్యాయం చేస్తానని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాబోయే ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అందరినీ కూడా కలుపుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ డివిజన్కి మొత్తం కూడా సంబంధించి ప్రతి డివిజన్కి సంబంధించిన యూత్ విభాగానికి అందరూ కూడా మార్గదర్శకాలను నిర్దేశిస్తూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటికి విజయవంతం చేస్తూ మున్ముందు రాబోయే కార్యక్రమాలన్నింటి కూడా కాచిగూడ వైశ్యాసులు కానివ్వండి, ముషిరాబాద్ వైశ్యాసులు కానివ్వండి, మరి చింతలబస్తి వైశ్యమాలు కానివ్వండి, అన్నసత్రాలు కానివ్వండి, ఏ సంఘాలు ఏ బిల్డింగ్ అయినా మన పెద్దలు మన పూర్వీకులు మనం కొనుక్కొని కట్టుకున్నాయి, చందాలతో కట్టుకున్నాయి. మొట్టమొదటిసారిగా 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉప్పల్ బగాయత్లో దాదాపు 150 కోట్ల రూపాయల విలువ గల భూమి మన కమ్యూనిటీకి, మన తెలంగాణ రాష్ట్ర వైశ్యులకు మరి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వైశ్యుల గురించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారనేది రాష్ట్ర వైశ్యులలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రతి కులంలో, ప్రతి మతంలో అందరిలో చిరునవ్వు చూడాలనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కోరిక. మరి దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వైశ్యులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు కూడా ఏది కూడా వైశ్యులకి ఉచితంగా ఇవ్వలే. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డులో ఉప్పల్లో 5 ఎకరాల భూమి, సుమారు 150 కోట్ల రూపాయల భూమి విలువగల భూమి ఈ తెలంగాణ రాష్ట్ర వైశ్యులకు ఇవ్వడం జరిగింది. అందుగురించే అలా కాకుండా రాజకీయంగా కూడా మరి 4 రాష్ట్ర చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే మరి రాజకీయంగా కూడా చాలా ప్రోత్సాహం వస్తున్నారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి